హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మీకు గోధుమ పిండితోటి కచోరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. గోధుమ పిండి ఆలు కచోరీ అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, ఒక 250 గ్రామ్స్ ఆలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను పసుపు, ఒక హాఫ్ స్లైస్ ఆఫ్ నిమ్మరసం. ఈ గోధుమ పిండిని మనం కలుపుకునే విధానం చూద్దాం. ఈ బొంబాయి రవ్వని దీంట్లో కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 టీ స్పూన్ నెయ్యి లేకపోతే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు పిండి కలుపుతుంటే. ఇట్లా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ ఆలు అయితే ఉందో ఉడికించి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా మ్యాష్ చేసుకొని మనం ఈ ఆలు స్టఫ్ ఏదైతే ఉందో తయారు చేసే విధానం చూద్దాం. మనం ఆలును ఉడికించి స్మాష్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రై చేసుకొని స్టఫింగ్ తయారు చేసుకుందాం. దాన్ని తయారు చేసే విధానం చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, ఆవాలు, అల్లం, పసుపు, కారం, గరం మసాలా, ఉడికించిన మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డల్ని ఇవి దీంట్లో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ టీ స్పూన్ ఉప్పు, నిమ్మరసం, హాఫ్ స్లైస్ నిమ్మరసం, తర్వాత ఈ కొత్తిమీర, ఇది ఆలు ఏదైతే ఉందో ఇది ఫ్రై అయిపోయిందండి. తీసి కొంచెం చల్లారాక మనం తయారు చేసే విధానం చూద్దాం. ముద్దని ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని కలిపిన పిండిని ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. బాగా పల్చగా కాదు, మందంగా ఉండాలి. దీంట్లో ఈ మిశ్రమాన్ని ఫిల్ చేసుకుందాం. ఇలా ఫిల్ చేసుకొని దీన్ని ఇట్లా దగ్గరికి ఫోల్డ్ చేసుకొని మన ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని లైట్గా కొంచెం తీసేసి కొంచెం ఆయిల్ అద్దుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి దీన్ని. ఇట్లా ఇలా తయారు చేసుకున్న కచోరీలను మనం డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది హీట్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టి మనం ఏవైతే కచోరీలు తయారు చేసుకున్నామో వీటిని ఆయిల్లో వేసుకొని కొంచెం ఆయిల్లో అవి ఫ్రై అయ్యి పైకి వస్తాయి కదా, అప్పుడు హై పెట్టాలి ఫ్లేమ్. కొంచెం ఆయిల్ నుంచి పైకి వచ్చాయి కదా ఇవి ఫ్రై, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇట్లా ప్లేట్లోకి తీసుకోవాలి పక్కకు. రెడీ అయిపోయాయండి కచోరీలు. మనము ఇలా మామూలుగా టమాటా సాస్ తోటైనా తినచ్చు, లేదంటే ఇలా ఫిల్ చేసుకొని అయినా తినచ్చు. నేను చూపిస్తాను మీకు కచోరాను ఇట్లా లోపట ఈ కచోరాను కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని, ఇది చింతపండు రసంతో చట్నీ అండి. అంతే చిక్కగా చేసుకోవాలి. చింతపండును కొంచెం లైట్గా మనం రసం తీసుకొని దాంట్లో కారం, ఉప్పు కలుపుకుంటే చింతపండు చట్నీ రెడీ అయిపోతుంది. దాన్ని కొంచెం ఇట్లా లైట్గా వేసుకోవాలి దీని లోపల. తర్వాత వచ్చేసి టమాటా సాస్ 1 స్పూను, పెరుగు 1 స్పూన్ ఇలా వేసుకొని సర్వ్ చేస్తే బాగుంటుంది. ఇంకా పైనుంచి కావాలంటే సాస్ ఇలా వేసుకోవచ్చు. ఇంకోటి రెసిపీ చూద్దామా.
ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి తోటి ఆలు కచోరీ ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మామూలుగా మైదా పిండితో చేస్తే మనకు అంత హెల్దీ ఏం కాదని ఇట్లా గోధుమ పిండితో ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.